చేసి భవిష్యత్తుని అంచనా వేయాలి. అంచనా వేయాలి అంటే దీనికి ఎంతో సాధన కావాలి, ఎన్నో సంవత్సరాలు పరిశీలించాలి. ఈ శాస్త్రము మనిషి పుట్టినప్పుడే ఏర్పడింది, అంతే కదా. ఆ తర్వాత మిగిలిన శాస్త్రాలు వచ్చినాయి. అంటే పుట్టినప్పుడు కాదు, పుట్టుకలోనే ఉంది. చేతితోటి పుట్టాడు కదా, చేతిలో ఒక ప్రత్యేకతతోటి పుట్టాడు. తర్వాత తనను తాను తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట చూసుకున్నది అరచేతులనే చూసుకున్నాడు. నా చెయ్యి ఇలా ఉంది, శ్రావణ గారి చెయ్యి అలా ఉంది, ఇంకొకరి చెయ్యి ఇలా ఉంది. ఈ తేడాలు ఎందుకున్నాయి, ఈ ముద్రలో తేడాలు ఎందుకున్నాయి అంటే మీలో ఓ ప్రత్యేకత ఉంది, నాలో ప్రత్యేకత ఉంది, మళ్ళీ మా కుటుంబంలో ఇంకొక వ్యక్తి యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఈ దేంట్లో స్ఫుటంగా కనిపిస్తుంది, దాన్ని రికార్డ్ చేయడం మొదలెట్టాడు. అప్పుడు అయితే దీనికి లాంగ్ పీరియడ్ పరిశీలన చేస్తే మీరైనా తెలుసుకోవచ్చు. నేను పరిశీలించింది, రికార్డ్ చేసింది ఒకటి చూపిస్తాను. నా దగ్గర 100,000 ఉన్నాయి రికార్డ్స్. దాంట్లో ఒకటి మీకు చూపిస్తాను, దీన్ని గమనించండి. ఇది 1979లో ఈ ప్రింట్ తీశాను నేను. అంటే ఈ ప్యాటర్న్స్, ఈ ముద్రలు, ఈ గీతలు పెర్మనెంట్ గా ఉంటున్నాయా మారుతున్నాయా అని తెలుసుకోవటం కోసం మన దగ్గరికి వచ్చినటువంటి గమనించిన వ్యక్తుల యొక్క ఫోటో ఇదే. అప్పుడు ఈ ముద్ర తీసేవాడు, ఇప్పుడైతే ఫోటో తీసుకుంటున్నాం. ఈ ముద్ర తీసిన 79లో తీశాను. తర్వాత కాలంలో మళ్ళీ ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ తీయాలి. తీసినప్పుడు అప్పుడు గమనించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈమె డాక్టర్ పేర్లు అవి వ్యక్తిగతంగా చెప్పాను నేను, అంటే ఇక్కడ నోట్ చేసుకున్నాను అనుకోండి. వీరు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. 79 అంటే ఇప్పటికి సుమారు 45 సంవత్సరాల క్రితం తీశాను ఇది. అయితే తర్వాత వీరిని గమనించడానికి తర్వాత నాకు ఫోన్లో కాంటాక్ట్ అవ్వటం, వారు ఇచ్చినప్పుడు తెలియటం, తర్వాత ఇలాగే ఆ క్రమంలో నేను ఒక అబ్బాయిది, ఇది 93లో తీసా. 93 గమనించండి. ఇది జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, మధ్యలోది అదృష్ట రేఖ. మీకేం చెప్పాను నేను, ఈ జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ పెర్మనెంట్. అలాగే ఈ ప్యాటర్న్స్ కనబడుతున్నాయి, ఇవి పెర్మనెంట్. ఈ అదృష్ట రేఖ గాని, బుధరేఖ గాని, రవిరేఖ గాని మారుతూ ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా పక్కకి జరిగి ఇలా వెళ్ళింది. అలాగే ఇదంత స్పష్టత లేదు ఇక్కడ, బుధరేఖ. ఇదే వ్యక్తిది నేను మళ్ళీ 2002లో తీసా. ఇదిగో అదే వ్యక్తి. సో అదృష్ట రేఖ స్ట్రైట్ ఉంది, గమనించేశారు కదా అప్పుడే, చూసారా? అలాగే ఇది స్పష్టంగా వచ్చింది, ఇక్కడ రేఖ వచ్చింది. ఈ 3 మాత్రం అలాగే ఉన్నాయి. ఇదిగో చూడొచ్చు, మీరు ఈ పక్క పెట్టి చూడొచ్చు కావాలంటే. సో ఇక్కడ 93లో తీసినప్పుడు అదృష్ట రేఖ కట్ అయింది, కట్టాలి, షిఫ్ట్ అయింది కొంచెం. సో ఇక్కడ స్ట్రైట్ పైకి టువర్డ్స్ అప్, అంటే మారుతుంది కదా. అంటే మనం చేసే కర్మలను బట్టి, మన ఆలోచనలను బట్టి కొన్ని రేఖలు మారుతున్నాయి. ఓకే, ఇతంది ఎడమ చేయి కూడా చూపిస్తాను మీకు. సో ఇది కుడి చెయ్యి. ఓకే, ఇప్పుడు ఇవి గ్రహాల ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటాయి. చెప్తా. జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, మధ్యలో అదృష్ట రేఖ, బుధరేఖ. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ అన్నాను కదా, అది లెఫ్ట్ హ్యాండ్. ఇది 91, 93, 91 నుంచి చూస్తుంది. ఇప్పుడు మనం 2002లో ఈ హ్యాండ్ కూడా తీసాను. 2002 చూడండి. ఈ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇగో ఇక్కడి నుంచి ఇంకో 2 రేఖలు వచ్చినాయి ఇలాగా, ఇక్కడి నుంచి బుధరేఖ ఇలా వచ్చింది. ఈ కింద రేఖ చూడండి, ఇక్కడ దీంట్లో 2002లోకి వచ్చేసరికి
ఈ రేఖ ఒకటే కనబడుతుంది, ఇది స్పష్టత లేదు ఇక్కడ. ఇది అదృష్ట రేఖ కింద డెవలప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇదిగో. అలాగే ఇక్కడ బుధ రేఖ అంత స్పష్టత లేదు ఇక్కడ. ఇది ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఉంది. ఈ ప్యాటర్న్స్ మాత్రం ఒకలాగే ఉంటాయి. అంటే ఇంకా ఉన్నాయి వేరియేషన్స్. అంటే ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను నేను. ఇలాగ చాలా ఉన్నాయి నా దగ్గర ఉదాహరణలు. ఇతంది మళ్ళీ తర్వాత కూడా మనం అంటే 93 2002 ఎన్ని ఇయర్స్ ఒకసారి మీరు పరిశీలిస్తూ ఉంటారు ఒక క్లయింట్ ది? ఇప్పుడు అది 93, తర్వాత 2002, అది 79. 79. అంటే ఎన్ని సంవత్సరాలు చూడటం కాదు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తేనే. ఇది నేను అసమానం వాళ్ళందరినీ పిలిచి మనం చేయటం కాదమ్మా. అది డిస్క్రిప్షన్, అది దానికి రాసుకోవాలి అలాగా. అదంత పెద్ద ప్రాసెస్ అది. అంటే ఈ ఉదాహరణ కోసం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ అదే అండి, మీకు చెప్పండి. ఇప్పుడు మీరు అరిచేయిలో చూపించారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు, రాహుకేతులు, గురుడు, బుధుడు అన్ని చెప్తున్నారు. సో రాహుకేతులు లేదంటే మన నవగ్రహాల యొక్క ఇంపాక్ట్ వల్ల ఆ రేఖలు అనేవి మారుతున్నాయి, ఆ ఎఫెక్ట్ వాటిపైన ఉంటుంది. కాదు, వాటి ఈ రేఖలు కొన్ని మధ్యలో వస్తూ ఉన్నాయి, కొన్ని కట్ అవుతూ ఉన్నాయి, కొన్ని మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ ట్రావెలింగ్ అనేది దేంతో లింక్ అయి ఉంది? దేంతో లింక్ అయిందంటే మన యోగము తోటి లింక్ అయింది. యోగం అనేటువంటిది సమిష్టిగా అన్ని ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఒక ప్లానెట్ దీన్ని మారుస్తుందని కాదు, అది పెర్మనెంట్. ఎలాగంటే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ మీకు వస్తుంది, డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా వస్తుంది, శాటిలైట్స్ ద్వారా వస్తుంది. అయితే రిసీవ్ చేసుకునేటువంటి సిమ్ యొక్క కోరిక మేరకు వాటి నుంచి వస్తుంది మనకి, అవునా? అయితే దాంట్లో పొటెన్సీ మాత్రం వేరువేరుగా స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే మనం ప్రకృతిలో ఈ సౌర కుటుంబంలో ఉన్నాం గనక చంద్రుడు ఒక రకమైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపెడుతూ ఉంటాడు, సూర్యుడు ఒక రకమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాడు. అంటే చంద్రుడు సూర్యుడు గ్రహాలు కాదు, కానీ మన గ్రహాలని చెప్పుకుంటాం. ఎందుకనంటే గ్రహాలు కానప్పుడు అవేంటి? వాటి సూర్యుడు నక్షత్రము, చంద్రుడు ఉపగ్రహము, మిగిలినవి గ్రహాలు. ఇప్పుడు అయితే వీటిని అన్నిటిని ఒక కుటుంబంలో మనం భాగం, అంతే కదా. సూర్య కుటుంబంలో భాగం మనం. దాంట్లో గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి. సూర్యుడు నక్షత్రం కాంతి శక్తి జనకం, అది ఆయన పరమాత్మ అనుకుంటున్నాం మనం. వాటి నుంచి ఈ ప్లానెట్స్ తీసుకుంటాయి, ఇవి మళ్ళీ మనకి పంపిస్తాయి. అయితే దీనికి మన మీద ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావానికి అనుగుణంగా కొన్ని లక్షణాలని గుర్తించారు. ఎలాగంటే గురుడు, ఇక్కడ గురుడు ఒక వ్యక్తి యొక్క చేతిలో ఈ గురుగ్రహ స్థానము ఉన్నతంగా ఉంటే ఆ వ్యక్తి లీడర్ అవుతాడు అనమాట. అంటే లీడ్ చేస్తూ ఉంటాడు. అది సమూహం, చిన్న కుటుంబం అవ్వచ్చు, ఒక ఊరు అవ్వచ్చు, దేశం అవ్వచ్చు. అది మళ్ళీ మిగతా రేఖలను బట్టి చెప్తాము. అంటే అతను లీడ్ చేసే లక్షణం ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, ఒక ఊళ్ళో ఒక చోట ఒక 90 ఉన్నారు. 90లో ఒక వ్యక్తి, ఆ 90లో ఒక వ్యక్తి లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరికీ సంపదని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళని అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళకి బుద్ధిని నేర్పుతూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళకి ధైర్యాన్ని రక్షణని కల్పిస్తాడు. ఒక వ్యక్తి వాళ్ళకి శాస్త్రాలను బోధిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటాడు కళలతోటి. ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరూ ఉండటానికి ధైర్యంగా రక్షణగా నిలబడతాడు. అంటే 90 అయ్యారు. ఈ 9 లక్షణాలని మనం పరిశీలించినప్పుడు ఏ వ్యక్తి అయితే లీడ్ చేస్తూ ఉంటాడో అతని చేయి చూస్తే ఈ గ్రహస్థానం ఉన్నతంగా ఉంటుంది, గురుబలం. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలని
అవి నేర్పుతూ ఉంటాడు, విద్య నేర్పుతూ ఉంటాడో అతను చేయి చూస్తే బుధస్థానం బుద్ధిబలం ఇది ఉన్నతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలను అవి చెబుతూ సాహిత్యాన్ని బోధిస్తూ భాషను నేర్పుతూ ఉంటాడో అతను చూస్తే చంద్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కళలు ఈ మనం సోషల్ యాక్టివిటీస్ చేస్తూ కళల్ని ప్రోత్సహిస్తూ గాయకుడు లేకపోతే నృత్య కళాకారుడు అయ్యాడు అనుకోండి, శిల్ప కళాకారుడు, అతను చేయని చూస్తే ఈ శుక్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. ఇలాగే రక్షణ కల్పిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి వాడిని చూస్తే కుజస్థానం బలంగా ఉంటుంది. అందరికీ సంపదని ఎలా పోగు చేయాలి, ఎలాగ మనం ధనాన్ని సంపాదించాలని అతని భావాలని చూస్తే ఈ స్థానం ఉన్నతంగా ఉంటుంది. అలా గమనించే ఆ లక్షణాలని ప్రతి చేతిలోనూ అన్వయం చేసి భావాలు స్థిరం, అవి ఆ భావాలు స్థిరం. మన భవిష్యత్తు అనేటువంటి రేఖల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భావాలు స్థిరం. మన సాముద్రిక శాస్త్రంలో ఇది క్షేత్రం అంటాము, అంటే భూమి స్థిరం. ఆ భూమిలో ఏదో ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణానికి అనుగుణంగా మనం ఒక విత్తనం వేసామనుకోండి, అది ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు బిడ్డ పుట్టగానే వాళ్ళ జన్మ నక్షత్రం కావచ్చు, లేదంటే వాళ్ళ పుట్టిన సమయము, తేదీ, డేట్, ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటారు. వాళ్ళది నోట్ చేసుకుంటారు తల్లిదండ్రులు, జాతకం చూపి, అంటే మంచి చెడు అన్ని తెలుసుకుంటూ ఉంటారు. బట్ అదే పుట్టిన బిడ్డకి బై బర్తే వస్తున్న ఈ హస్త సాముద్రికానికి ఆ జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న మెయిన్ వ్యత్యాసం ఏమని చెప్తారు మీరు? ఈ రెండు కలగలుపు చేసేసి జ్యోతిషం అని బోర్డు పెట్టుకుని చేయి బొమ్మ వేస్తున్నారు. తప్పది, అది తప్పు. ఏం చేద్దంటే దాని అప్రోచ్ వేరు. దానికి మనిషి ఉన్నా లేకపోయినా చెప్పేస్తారు వాళ్ళు. అసలు మనిషి పుట్టినా పుట్టకపోయినా చెప్పచ్చు. అవునా? అంటే పుట్టిన తర్వాత డేట్ ప్రకారం